రోజు నేను కాకరకాయ టమాటా కర్రీ తయారు చేస్తున్నాను. కావలసినవి కాకరకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు. కాకరకాయ టమాటా కర్రీ తయారు చేస్తాను. కాకరకాయలని ఇలా తొక్కంతా ఒలిచేసుకోవాలి. పైన లోపలున్న విత్తనాలు కూడా తీసేసుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కాకరకాయలని ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత కాకరకాయలని ఇలా కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. కళాయిలో ఆయిల్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు తాలింపులో వేసి వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఎందుకు ఉడికించానంటే ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉండడానికి. దీంట్లో టమాటాలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసుకోవాలి, సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉడికించుకోవాలి. ఇట్లా కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. కాకరకాయ టమాటా కర్రీ తయారైంది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే. ఈరోజు నేను తయారు చేసిన టమాటా కాకరకాయ కర్రీ. కాకరకాయ ఉడికింది. దీన్ని ముందుగా పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్నాము, చేదు లేకుండా. తర్వాత బాయిల్ చేసుకున్నాము. కాకరకాయని కర్రీ తయారు చేస్తాం. ఇది వేడన్నంలో మనం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చేదు లేకుండా ఉంటుంది కాకరకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.